ఆయన చెప్పడానికి ఫోన్ చేసేటట్టు ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని అందరినీ కూడా ఎమ్మెల్యేస్ అందరినీ కూడా కోరుతూ మీరందరూ హర్షధ్వానాలతో థ్యాంక్ యూ అండి. పైకి రండి, సాంబిల్ గారు పైకి రండి. ఈ విధంగా ఏంటంటే 50 సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు సరిపడ ఈ రోజు చార్జ్ చేయడం ద్వారా ఈ సబ్స్టేషన్ వ్యాపకాలు మన దివంచన వ్యాపకాల దగ్గర నుండి రాజమండ్రి పట్టణానికి ఉన్న 25 సబ్స్టేషన్లకి ఇంటర్ కనెక్ట్ చేస్తూ సమగ్రమైన ప్రణాళికతో గోదావరి పుష్కరాలకి సంబంధించి ప్లానింగ్ చేస్తూ ఇది గోదావరి పుష్కరాలకే కాకుండా శాశ్వతంగా రాజమండ్రికి 96 కోట్లు తూర్పుగోదావరి జిల్లా శాంక్షన్ ఇచ్చారు. అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఒక అద్భుతమైన ఎవరు ఎక్కడ ఏమన్నా సరే అందరినీ నవ్వుతూ కన్విన్స్ చేస్తూ ఎందుకంటే మనం సుమారు ఒక 15 అందరికీ ఉంది. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని అంతేకాకుండా మరో 8 కార్యక్రమాలు ఎందుకంటే మన క్యాంపస్ సబ్స్టేషన్ 2 కేవీ అసలు ఎక్కడ లేదు అనుకున్న టైంకి మన పెట్టి మళ్ళీ దివాన్ చెరువులో శంకుస్థాపన ఇన్ని పనులు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా మన జిల్లా మంత్రి గారు మన కందులు దుర్గేష్ గారు వారి సమక్షంలో మన ఒక మంచి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఉన్న మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రివర్యులకి ఈ కార్యక్రమం చేసుకోవడానికి సహకరించినందుకు ఆయనకి రాజమహేంద్రవరం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమం ఇలాంటి అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలి, ఎలక్ట్రికల్ లైన్స్ కాదు, ఈ విధంగా చేసినట్లయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని చేస్తున్నామన్న ఆలోచన ప్రజల్లో కూడా రావాలని ఆలోచించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి రాజకీయ వ్యవస్థ ఎంత ముఖ్యమో దానికోసం పరితపించి పనిచేసే అధికారులు కూడా అంతే ముఖ్యం. ఈ రోజున ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి అధికారికి ఎస్సీ గారి దగ్గర నుంచి డిఈ గారు మొదలు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి 24 గంటల కరెంటును కూడా ఇస్తూ ఎక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా దగ్గర రైతులకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పవర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి విద్యుత్ అందించినటువంటి కూటమి ప్రభుత్వానికి యావత్ ఆంధ్ర ప్రజలందరూ కూడా రైతు సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రోజున మా రాజనగర నియోజకవర్గంలో రాజమండ్రికి అతి సమీపంలో 220/33 కేవీ మన సబ్స్టేషన్ శాంక్షన్ చేసి 49 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన పవర్ మినిస్టర్ గారికి అలాగే మన జిల్లా మంత్రి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేపాల దెబ్బ దగ్గర ఉన్నటువంటి 220/33 కేవీ సబ్స్టేషన్ అనేది ఈ రాజమండ్రి పరిసర ప్రాంతం ప్రారంభమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్య కారకులు విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ రవికుమార్ గారు, టూరిజం శాఖ మంత్రులు సోదరులు దుర్గేష్ గారు, సిటీ ఎమ్మెల్యే గారు వాసు గారు, రాజానగర్ ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ, ఎలక్ట్రిసిటీ వివిధ డిపార్ట్మెంట్ల ఎలక్ట్రిసిటీ పనులు ప్రారంభమవుతున్నాయి, ఆధునీకరించే కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మన జిల్లాలో కూడా భారీ ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు కానీ కండక్టర్లు కానీ మార్చే కార్యక్రమం నడుస్తుంది. క్వాలిటీ పవర్ ఇవ్వడంలో కానీ నిరంతర విద్యుత్ శక్తి ఇవ్వడంలో కానీ నూతన విధానాల్లో వెళ్తోంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గొట్టిపేటరావు గారు అనేక మార్పులు చేస్తూ ఉన్నారు. ధరలు పెరగడమే కానీ తగ్గని రోజుల్లో
ట్రూ డౌన్ ఛార్జీలు తెచ్చి ప్రజలకు వెసులుబాటు కల్పించిన వ్యక్తి రవికుమార్ గారు. మనం పెంచడం అనే ప్రశ్నే లేదు, తగ్గడమే మన లక్ష్యమని చెప్పిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ దేశమైనా అభివృద్ధిలో ముందుకెళ్ళిందంటే విద్యుత్ శక్తి రంగం వల్ల. ఏ దేశం అయితే కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుందో, విద్యుత్ శక్తిని సక్రమంగా వాడుకుంటామో ఆ రాష్ట్రం, ఆ దేశం ప్రపంచంలో వెలుగులోకి వస్తాయి, అభివృద్ధికి సోపానాలుగా నిలుస్తాయి. కనుకనే ఒకనాడు సంస్కరణలు వచ్చినప్పుడు అనేక సమస్యలు, విద్యుత్ కోత, ధరల మోత, బొగ్గు కొరత అన్నీ ఉండేవి. ఇవాళ వాటన్నింటినీ అధిగమిస్తూ సంస్కరణల బాట పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్ది భారతదేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు గారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి సమిష్టి కృషితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం చేసిన కృషిలో ఇది భాగం. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, విద్యుత్ శక్తి కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ధరలు తగ్గాలి, వినియోగం పెరగాలి, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే కార్యక్రమం ఇవాళ మంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. నా వరకు నాకు అవినాభావ సంబంధం. ఈరోజు ఇక్కడ ఈ మంచి ప్రాంగణాలు వచ్చాయి. ఒకప్పుడు పాకలు ఉండేవి, ఇక్కడ మురికిపేటగా ఉండేది. అలాంటిది పుష్కరాలపేటను తీసుకువెళ్ళి శాటిలైట్ సిటీలో పెట్టి ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాం. ఇక్కడే గతంలో సబ్స్టేషన్ కట్టాం, పక్కనే దాదాపుగా 11-12 సబ్స్టేషన్లు కట్టించారు పుష్కరాలకి గత పుష్కరాల్లో. మరలా ఇవాళ సిటీలోను రూరల్లోనూ 11 సబ్స్టేషన్ల నిర్మాణానికి కార్యక్రమాలు తీసుకున్నాం. భూముల సమస్య ఉంది, ఎక్కడైనా సరే భూములు కేటాయింపు చేస్తే కానీ పవర్ స్టేషన్లు రావు. వాళ్ళు మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, ఎన్నైనా చేస్తానని చెప్పి. ఇవాళ అడిగినన్ని ట్రాన్స్ఫార్మర్లు వేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ శక్తి కనెక్షన్, వ్యవసాయ రంగానికి భారీగా విద్యుత్ శక్తి కనెక్షన్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున అనేక సంస్కరణలు వస్తున్నాయి. దాని ఫలితాలు రాష్ట్రంలో అందరికీ అనుభవంలోకి వస్తున్నాయి. పుష్కరాల నాటికి చక్కగా తీర్చిదిద్దే లక్ష్యంలో త్వరలో మన ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడికి వచ్చి స్థానికంగా ఒకటి అభివృద్ధి, పుష్కరాలకు వస్తారు, స్నానాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు చేసుకుని వెళ్తారు. కానీ నగరానికి ఏం జరిగింది అనేదే ప్రధానం అవుతుంది. ఈ ప్రాంతంలో అందరి ఆశలు, ప్రజాప్రతినిధుల ఆశలన్నీ కూడా సక్రమంగా రోడ్లు అవ్వాలి, ఒత్తిళ్ళు అవ్వాలి, కరెంటు లైన్లో మార్పులు రావాలనే లైన్లో ఉంది. ఇక్కడ గోదావరి తీరంలో చాలా భారీ కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంది సార్. ఒకటి ధవళేశ్వరం నుంచి బొబ్బిల్లంక దాకా కూడా గట్టంతా పటిష్టం చేసుకుంటూ విద్యుత్ శక్తి లైన్లన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ మీ దృష్టిలో పెడుతున్నాం. ఇళ్ళు కట్టారు సార్, పట్టాలు ఇచ్చేశారు, తాంబూలాలు ఇచ్చారు, తన్నుకు చావమన్నారు. ఫలితంగా ఏమవుతుందంటే ఇళ్ళు మీద కరెంటు షాకులు పడి జనం చచ్చిపోతున్నారు. వాటిని ఖర్చు అయినా సరే ఖర్చు మార్చాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్లుగా. ఎందుకంటే పంచాయతీల్లో డబ్బులు ఉండటంలా, పంచాయతీలో డబ్బులు ఉన్నందువల్ల ఆ లైన్లు మార్చాలంటే డబ్బు కట్టమంటే కట్టని పరిస్థితుల్లో సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటూ, ఇవాళ మీరు అడిగిన వెంటనే మొట్టమొదటిగా ఇచ్చింది కడియం సబ్స్టేషన్. కడియం సబ్స్టేషన్ ఇవాళ పూర్తయింది, మీ చేతుల మీదుగా ఓపెన్ అవుతుంది. వ్యాపకాయలు దెబ్బ 10 ఎకరాల భూమి, ఆ రోజున 10 ఎకరాల భూమి కబ్జా చేయడానికి చూశారు. నాయకులే కబ్జా చేస్తే దాన్ని లాగి కార్పొరేషన్కి అప్పచెప్పాం. కార్పొరేషన్ మళ్ళీ పంచాయతీ తీసుకెళ్లారు, అక్కడ పట్టాలు పంచుతూ ఉన్నారు, అమ్మకానికి మొదలుపెట్టారు. కాదు అని సబ్స్టేషన్ ల్యాండ్ చూపించాను. ఎందుకంటే సీనియర్ మెంబర్గా అనుభవం ఉంది, ఎక్కడ ఏ భూమి ఉందో తెలుసు. వాటిని ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించాలని దోచుకునేదాన్ని కాదు. గత ప్రభుత్వంలో దోచుకుంటూ వెళ్ళింది. దానికి భిన్నంగా ప్రతి సెంటు భూమి కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకునేలాగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకలంటం కాదు, అందరూ కూడా మీ డిపార్ట్మెంట్ పనితీరు 100% పవర్ సప్లైని మనం చూసాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ గమనించినటువంటి మాట, ఎక్కడా కూడా పవర్ సప్లై అనేటువంటి దానికి అంతరాయం లేదు. అయితే అది ఊరికే మాట చెప్తే వచ్చేటువంటిది కాదు. దానికి నిర్వహణ సరిగ్గా ఉండాలి. ఏవైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ని తగ్గించుకోగలగాలి. దాంతోపాటు సాంకేతిక పరమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించుకుంటేనే మనం నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వగలుగుతాం. అదే సమయంలో నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వాలంటే మరొక పక్కన ట్రూ అప్ ఛార్జెస్ అనేటువంటి మాట కూడా వినపడుతుంది. మనం వినియోగదారుల మీద భారం మోపితేనే నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వలేనటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగదారుల మీద ₹1 కూడా అదనపు భారం పడకుండా పూర్తిగా మనం నిరంతరాయంగా కరెంట్ ఇవ్వగలుగుతున్నామంటే దానికి సమర్థవంతమైనటువంటి కూటమి ప్రభుత్వం
దాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కారకులైనటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దాంతోపాటు రాజకీయపరమైనటువంటి ఆలోచన ఎంత చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగం, వారి యొక్క సమర్థత, నిర్వహణ తీరు, ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటివి. అవన్నీ కూడా సమృద్ధిగా మన తూర్పుగోదావరి జిల్లాకు అందాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ మీరు రమారమి 56 పనులు, 96 కోట్లు, రమారమి 100 కోట్ల రూపాయలతోటి మనం ఇవాళ అమలు చేసుకుంటున్నామంటే దానికి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ, దానికి ఇవి అవసరం, వీటి ద్వారా నిరంతరాయంగా ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక డిపిఆర్ని తయారు చేసినటువంటి మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మంత్రి శ్రీ గొట్టిపాటి రవి గారు, ఇవాళ నేను చాలా రోజుల నుంచి సహచర మంత్రిగా వారితో కలిసి కూర్చుని క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు కానీ, ఇతర సందర్భాల్లో కానీ, మామూలు ఇన్ఫార్మల్ టాక్స్లో కానీ నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎవరైనా ఏదైనా సమస్యతోటి వారి దగ్గరికి వస్తే వెంటనే దాన్ని ఏ రకంగా అధిగమించాలనేటువంటి దాని మీద స్పాట్లోనే నిర్ణయం తీసుకోగలిగేటువంటి సమర్థత, అనుభవం ఉన్నటువంటి మంత్రి మన గొట్టిపాటి రవి గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మరస్తున్నటువంటి మాట. ఇక రాబోయే రోజుల్లో మనకు జరిగేటువంటి గోదావరి పుష్కరాలు, దానికి సంబంధించి దాన్ని డెవలప్ చేస్తున్నాను. దానికి సంబంధించి ప్రధానంగా హేవలాక్ బ్రిడ్జిని, చిరకాల వాంఛైనటువంటి మన ప్రాంత ప్రజలకి హేవలాక్ బ్రిడ్జిని మనందరం పాదయాత్ర చేసేటువంటి వారందరికీ ఉపయోగపడే విధంగా, పాదచారులకు ఉపయోగపడే విధంగా, దాంతో పాటు సుందరీకరించడం, పుష్కర్ ఘాట్ సుందరీకరించడం, ఇటు పక్కన మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కడియంలో అక్కడ ఒక కార్యక్రమం, నిడదవోలు నియోజకవర్గంలో ఒక కార్యక్రమం, దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది కుంభమేళా తరహాలో రేపొద్దున వచ్చేటువంటి భక్తులకి వారికి ఆచ్ఛాదన కల్పించడానికి, వారికి వసతి సౌకర్యం కల్పించడానికి బ్రిడ్జిలంక మీద మనం ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి టెంట్ సిటీస్. ఆ టెంట్ సిటీలు ఏర్పాటు చేసి వచ్చిన వారు ఎంతమంది అయినా సరే వారికి వసతి సౌకర్యం కల్పించేలాగా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. దానికి ముఖ్యంగా కావలసింది పవర్ సప్లై. ఇవాళ ఆ టెంట్ సిటీస్ కానీ ఈ సబ్ స్టేషన్స్ కానీ నిరంతరాయంగా పవర్ రావాలంటే ఈ కార్యక్రమాలు చాలా అవసరం. వాటికి ఒక సంవత్సరం ముందుగానే ఈ కార్యక్రమాలన్నింటినీ శాంక్షన్ చేయించి వాటికి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి రవి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పుష్కరాల్ని అత్యద్భుతంగా నిర్వహించడానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తా ఉన్నాం. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీలో లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కలుస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినోత్సవం ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం కూడా జరిగింది. నిజమైన దార్శనికులు, ప్రపంచంలోనే అత్యంత పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకుల్లో ఒకరిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అప్పుడప్పుడు కరెంట్ వస్తూ ఉండేది. రోజుకి 6 గంటలు 7 గంటల పవర్ ఉండేది కాదు. అప్పుడు కిరణాల ముఖ్యమంత్రి, ఇప్పుడు మా పార్టీలో ఉన్నారైనా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన అనేక విషయాలు చెప్పేవారు పవర్ గురించి. కానీ రాష్ట్రాలకి పవర్ని ఉత్పత్తి చేయడం అనేది ఆ వేళ ఉండే పరిస్థితుల్లో, అవకాశం లేని పరిస్థితుల్లో 14లో ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఈ సూర్యుడి నుంచి విద్యుత్ శక్తిని తయారు చేయడం అనేది, అమెరికాలో వాళ్ళకి సూర్యుడు కొన్ని ప్రాంతాల్లో కనపడడు. భారతదేశంలో ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు మనకి సోలార్ పవర్ భారతదేశంలో లేదు. అలాంటి మోడీ ఆ రాష్ట్రంలో మెగావాట్ని పవర్ని 13 రూపాయలకి ఒక యూనిట్కి ఇచ్చి తయారు చేయించారు. అలాంటిది ఈవేళ 2.5 రూపాయలకు వచ్చింది. భారతదేశంలో పవరు ఆవేళ 14లో పీయూష్ గోయల్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఈ రాష్ట్రానికి 24/7 సప్లై చేస్తాం అని వేదిక మీద ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆనాటి నుంచి ఈవేళ వరకు
24 గంటలు పవర్ వస్తున్న ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటనేటువంటి విషయం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అది మోడీ గారి ఘనత. ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో సోలార్ ఎనర్జీ తయారు చేయడంలో మన ఆంధ్రప్రదేశ్ ఈవేళ 2వ రాష్ట్రంగా ఉంది. ఈ రాష్ట్రంలో పవర్కి ఏ విధమైన ఇబ్బంది లేదు. అనేకమైన కానుకలు ఇవ్వచ్చు, కానీ కరెంటు లేకపోతే ఏంటి ఉపయోగం అని ఒక కుగ్రామంకి వెళ్ళి మొన్న అడిగినప్పుడు కరెంటు మాకు చాలా ప్రధానమైన విశాఖపట్నం జిల్లాలో చెప్పారు. ఇది 14 నుంచి ఈవేళ వరకు కొనసాగుతుంది. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాని విషయంలో కరెంట్ అయితే ఇస్తాం. కరెంట్ ఇచ్చినప్పటికీ కరెంటు గ్రామ స్థాయి దాకా వెళ్ళాలి, కరెంటు ఇంటి దాకా వెళ్ళాలి. దానికి కూడా సబ్స్టేషన్ కాదు, సబ్స్టేషన్ నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి ఒక చిన్న మినీ సబ్స్టేషన్స్, అంటే దాని మీద దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని, అంటే గ్రామానికి కూడా. ఇప్పుడు మీరందరూ గమనిస్తే 14 తర్వాత మనకెవ్వరికి లో వోల్టేజ్ లేదు. ఇవన్నీ రోజు అనుభవిస్తే మనం మర్చిపోతూ ఉంటాం. లో వోల్టేజ్ ఉండేది, ఇసురుగడ్డలతో ఇసురుకునేవాళ్ళం, బయటకు వచ్చి పడుకునేవాళ్ళం. అసలు పగలే వెన్నెల జగమే ఊయలలాగా ఈవేళ మోడీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవర్ ఇంత అద్భుతంగా ఉంటే, ఈ కరెంట్ ఇంత అద్భుతంగా ఉంటే ఏసీ వేసుకుని హాయిగా ఇంట్లో పడుకుని ఏం మనకు గుర్తురావు, మనకు కొన్నే గుర్తొస్తాయి. ఆ దృష్ట్యా పవర్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. పవర్ అంటే రాజకీయ పవర్ కాదు, ప్రజలకు ఇచ్చే విద్యుత్ శక్తి అనేది చాలా ప్రధానమని గుర్తించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈవేళ అది ఉంది. కాబట్టి పుష్కరాలకి మనకి రాజమండ్రిలో మొట్టమొదట టెంపుల్స్ని ప్రారంభించారు మన మంత్రి గారు. ఈవేళ ఎన్నొచ్చినా మళ్ళీ పవర్ కావాలి, సబ్స్టేషన్లు కావాలి. దానికి తగ్గ 100 కోట్లు సుమారు శాంక్షన్ చేయించి, పవర్ ఉండడం గొప్ప కాదు, మనకి ఈవేళ కోట్ల మంది భక్తులు వస్తారు రాజమండ్రి. ఆ సందర్భంలో మనకి ఇన్ఫ్రా, ఈ సబ్స్టేషన్ని కూడా అవసరం అనేటువంటి విషయాన్ని గుర్తించి దానికి వెంటనే నిధులు శాంక్షన్ చేసి 2వ మంత్రిగా వచ్చి మా రాజమండ్రికి మనకు పుష్కరాలకు సహాయం చేస్తున్నటువంటి పెద్దల్ని నేను వినమ్రంగా నమస్కరిస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్. 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు మన అధికారులు, మన పార్టీ క్యాడరు, మన వాళ్ళందరి మధ్యలో జరుపుకున్నందుకు ఆయన కూడా ఒకసారి పుట్టినరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యుత్ శాఖకి ఆయన చేసిన ఒకటి ఏంటంటే, ఈ దేశంలో ఎవరు తీసుకురాకముందు విద్యుత్ సంస్కరణలు మొదలుపెట్టిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మనం సంస్కరణలు బిగిన్ చేసిన తర్వాతే దేశం మొత్తం కూడా బిగిన్ చేశారు. విద్యుత్ సంస్కరణలు అని చెప్పేవాళ్ళు, అది గర్వంగా ఉండేది. మేము బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు విద్యుత్ శాఖ మంత్రులతోటి, మిగతా మంత్రులతో కూర్చునేటప్పుడు అనమాట. ఇలా ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఈ శాఖకు చేసిన వాటిని మరొకసారి మనందరం కూడా మాట్లాడుకుంటూ, అదేవిధంగా ఇవాళ పుష్కరాలకు సంబంధించి ఈ జిల్లాలో 96 కోట్లు, మొత్తం పుష్కరాలకు దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇందాక మన జేసీ గారు కానీ మన వాళ్ళు అందరూ అన్నారు, మన డిపార్ట్మెంట్ పని తొందరగా కంప్లీట్ కావాలి, 2 నెలల ముందు కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మనం కనుక తొందరగా కంప్లీట్ చేయకపోతే అన్నీ అయిపోయినాయి, పవర్ వాళ్ళు ఇవ్వలేదు అంటారు, మనమేనంటారు. అందుకని ఇమీడియట్గా దాన్ని టెండర్లు పిలిపించాము, ఇంకా పిలిపించలేదు. టెండర్లు ప్రాసెస్ చేయించి ఇమీడియట్గా క్వాలిటీ ఉన్న కాంట్రాక్టులను ఎన్నుకోండి. అర్థమైందా? దీంట్లో ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఖచ్చితంగా మంచి క్వాలిటీగా పనిచేసే కాంట్రాక్ట్ని తీసుకోండి. ఇమీడియట్గా పనులు చేయించి తొందరగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలి. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. వీటితో పాటు ఇంకా మన ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు ఎక్కడన్నా మనకి టౌన్లో కానీ ఎక్కడన్నా లో వోల్టేజ్ ఉన్నా ఏదన్నా ఉన్నా సరే తప్పకుండా వాటిని కూడా తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఉన్నాయి చేసి తర్వాత అవి కూడా తీసుకొని తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా వాళ్ళ దాదాపు 8 వర్కులు ప్రారంభించడాలు కానీ శంకుస్థాపన చేయడాలు కానీ ఏదైతే 485 కోట్ల రూపాయల పనులు ఇవాళ ఒక్కరోజే చేస్తున్నాం విద్యుత్ శాఖ నుంచి. అదొకటి. దాంతోపాటు ఇవాళ మన రాష్ట్రంలో ఇందాక చెప్పారు మనోళ్ళు, దేశంలో ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతారు. మనం ఫస్ట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రాగానే గత గవర్నమెంట్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. మనం ఈ 5 సంవత్సరాలు ₹1 కూడా పెంచలేదు. అవకాశం ఉంటే మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్ళే లోపల విద్యుత్ ఛార్జీలు తగ్గించి మనం ఎలక్షన్కి వెళ్ళాలనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని అనుగుణంగానే మనం పనిచేస్తున్నాము. ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు ట్రూ అప్ నుంచి మనం 13 పైసలు ట్రూ డౌన్ చేసాం. అది అందరూ కూడా మరి అధికారులకు అందరూ తెలుసు, ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది.
ట్రూ డౌన్ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇట్లా చేసాం. అది కూడా మీరు చూడండి, మనం బొగ్గు నుంచి విపరీతంగా ఉత్పత్తి చేస్తాం. ఈ సంవత్సరం మనం చరిత్రలో ఎప్పుడు ఉత్పత్తి చేయనంత విద్యుత్తుని ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఈసారి మన కంపెనీల నుంచి ఉత్పత్తి ఎక్కువ చేసాం. ఈసారి రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి చేసాం మనం ఈ సంవత్సరం. అది కాకుండా ఇప్పుడు చాలా సంస్కరణలు తీసుకొచ్చాం, చాలా వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. సూర్య గారు తీసుకొచ్చాం, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిపి వాళ్ళ ఆశీస్సులతో దాదాపు 6 లక్షల కనెక్షన్లు సూర్య గారి ద్వారా ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద 100% సబ్సిడీ తోటి పెట్టాలనే దానికోసం వాళ్ళు తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం 60,000 సబ్సిడీ ఇస్తుంది, మనం ఒక 75,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దాదాపు అవన్నీ కూడా మన వాళ్ళందరూ జాగ్రత్త తీసుకొని ఇమీడియట్గా వర్క్ చేపిస్తే కనుక మొత్తం ప్రతి ఇంటి మీద కూడా వాళ్ళ డే టైం లైట్ తోటి వాళ్ళే విద్యుత్తుని తయారు చేసుకొని వాళ్ళ ఇంటి అవసరాలకు వాడుకునేటట్టు చేస్తున్నాం. అది కాకుండా మిగతాది కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు గుజరాత్ లాంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు బాగా ముందు వెళ్ళిపోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మనం కూడా కాంపిటీట్ అవ్వాలి, 20 లక్షల కనెక్షన్స్ ధ్యేయంగా మనం ఇళ్ల మీద సోలార్ రూఫ్ టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు 6 లక్షల కనెక్షన్స్ ఇస్తున్నాము. ఇది ఫ్రీ పవర్ 100% మనమే తీసుకొచ్చేస్తున్నాము. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి కేంద్రం ఇచ్చే సబ్సిడీకి 78,000 కాకుండా ఇంకొక 20,000 అదనంగా మన ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ఎస్సీ ఎస్టీలకి అయితే 100% మనమే ఇస్తున్నాం అనమాట. ఇది కాకుండా రాబోయే రోజుల్లో వ్యవసాయానికి కూడా 9 గంటలు డే టైం విద్యుత్ ఇవ్వడం కోసం పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. టెండర్లు అయిపోయి ఈ సమ్మర్లో అవి కూడా స్టార్ట్ చేయించాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకా మనం సబ్స్టేషన్స్ ఇందాక పవర్ వోల్టేజ్ తక్కువ ఉన్నాయని చెప్పి చాలామంది చెప్పారు. లో వోల్టేజ్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో 132 కానీ 220 kV సబ్స్టేషన్స్ కానీ లేకపోతే 400 kV సబ్స్టేషన్స్ కానీ దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక 220 kV సబ్స్టేషన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మొన్న రికార్డ్ టైంలో ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో రికార్డ్ టైంలో 2 నెలల ముందే సబ్స్టేషన్ గట్టి ఓపెన్ చేసాం అనమాట. అదేవిధంగా ఏలూరులో ఎప్పటి నుంచో సబ్స్టేషన్ పెండింగ్లో ఉంటే ల్యాండ్ సమస్యలు తీరకపోతే అన్ని రైతులు పిలిపించి మాట్లాడి అవసరమైన డబ్బులు వాళ్ళకి ఇచ్చి రైతులకి, ఎందుకంటే మనం అన్ని రోజులు పెట్టుకుంటూ పోతుంటే ఎన్ని సంవత్సరాలైనా రేట్లు పెరుగుతాయి కానీ సొల్యూషన్ దశగా ఉండదు. ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవన్నీ క్లియర్ చేయాలి. ఇమీడియట్గా ఈ సబ్స్టేషన్స్ అన్నీ కూడా ప్రజలకు వినియోగంలోకి రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మన మిత్రులందరూ కూడా ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్ గారు కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు. అదే తిరిగి నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. పవర్ డిపార్ట్మెంటు అంతిమ ధ్యేయం ఏంటంటే పవర్ పెంచకూడదు, పవర్ తగ్గించే రేటు కూడా తగ్గించే దశగా పనిచేయాలి. అదేవిధంగా క్వాలిటీ పవర్ ఇవ్వాలి. అందరూ కూడా ఇందాక మన వాళ్ళందరూ కూడా మీ జిల్లాలో బ్రహ్మాండంగా పనిచేస్తూ అన్నారు. చాలా సంతోషం. మీరు పనిచేసి బాగా పేరు వస్తే నాకు కూడా పేరు వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పాజిటివ్ పర్సెప్షన్ 80% ఉంది రవి, ఇంకా 90% రావాలి, ఇంకా ఎక్కువ తిరుగు నువ్వు అని చెప్పి అంటున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు సంతోషంగా ఉండాలి, ప్రజలకు బాగుంది అని చెప్పాలంటే ఆయన ఉద్దేశం 95% పైన పాజిటివ్ పర్సెప్షన్, అంటే ప్రజల్లో నుంచి బాగుంది మన డిపార్ట్మెంట్ అని 190 మంది చెప్తే కానీ ఆయనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని ఇంకా మరింత ఎక్కువగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ మీ అందరితో పాటు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు. ఆ కమిటీ మేమందరం కూడా మంత్రులుగా ఉన్నాం. వచ్చి పవర్దే కాకుండా ఇరిగేషన్ కాకుండా మిగతా సమస్యలు అన్నిటి మీద కూడా ఒక రోజు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మిగతా సమస్యలు మిగతా వాటిని అన్నింటిని కూడా వేగంగా ముఖ్యమంత్రి గారు కూటమి నాయకత్వంలో జరగడానికి ఇంకా ఎక్కువ పనిచేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. ఓకే ఓకే సార్ ఓకే.